విశ్వాస జీవితం అనండి, అనుభవ జ్ఞానం అనండి. క్రీస్తులో అనుభవ జ్ఞానం అనేది చాలా ముఖ్యం. అంటే వాక్యం తెలియడం ఒక ఎత్తు, వాక్యాన్ని అనుభవించడము 20, 30, 40, 50, 60, 70 అయ్యేటప్పటికి వాక్యంలో అనుభవం బాగా పెరుగుతుంది. చూడండి, సమూయేలు చిన్నప్పుడు ఎలి ప్రవక్త ఉండేవాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు సమూయేలు దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేదు, అతనికి తెలియదు. అందుకని అతను మళ్ళీ ఎలి దగ్గరికి వెళ్తే అప్పుడు ఎలి ట్రైనింగ్ ఇస్తాడు, ఇది దేవుని స్వరము, చెప్పు ప్రభువా అని అనాలని. యవనులకి ఎర్లీ స్టేజ్ వాళ్ళకి ఏమవుతుందంటే సీనియర్స్ గైడెన్స్ లేక వాళ్ళకి దేవుని స్వరాన్ని ఎలా వినాలో, దేవుడిని నుంచి ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో తెలియక చాలామందికి బాధపడుతూ ఉంటారు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ లీడర్షిప్. లీడర్షిప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దేవుడు జాషువాకు కూడా మోషే కింద ట్రైనింగ్ ఇచ్చాడు చాలా సంవత్సరాలు. అందుకని యెహోషువ మంచి లీడర్ అయ్యాడనమాట. సో సీనియారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఈజ్ నో రిటైర్మెంట్ ఫర్ కింగ్డమ్ పీపుల్. కింగ్డమ్ పీపుల్ ఎప్పుడు కూడా రిటైర్మెంట్ తీసుకోకూడదు. వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. దావీదుకు కూడా ప్రవక్తలు ఉన్నారు, గైడెన్స్ ఉన్నారు, సరిచేసేవాళ్ళు. మళ్ళా వాళ్ళు బలాన్ని పొందుకొని ముందుకెళ్ళిపోవడానికి లీడర్స్ కనుక లేకపోతే చాలా కష్టం. సో ఇట్ ఈస్ గుడ్ దట్ యు లివ్ లాంగ్ అండ్ బీ బ్లాస్డ్. టు లివ్ లాంగ్ యూ నీడ్ టు హ్యావ్ మోర్ ఫెయిత్. విశ్వాసము అనండి. రైట్. ఒక్కొక్కసారి కష్టములో ఉంటుండగా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే నీకు భవిష్యత్తులో ఆ కష్టం మీద అధికారము వస్తుంది. ఐ హ్యావ్ సీన్ దిస్. ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ ఆన్ టు యువర్ ఫెయిత్ ఇన్ యువర్ పెయిన్, ద ఫ్యూచర్ ఈజ్ యు విల్ హ్యావ్ authority over your pain. If you don't hold on to your faith in pain, the pain may take over your faith. The pain may destroy you. But if you hold on to your faith in the pain, you will have authority over the pain. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నీ కష్టాల మీద, బాధల మీద నీకు అధికారం వస్తుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? జోసఫ్ ఉదాహరణకి యోసేపు హీ వెంట్ త్రూ స్లావరీ, హీ బికేమ్ ఎ స్లేవ్. యోసేపు ఒక బానిసగా అమ్మబడ్డాడు, కానీ బానిసగా ఉండి కూడా తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. జోసఫ్ వాజ్ ఎ స్లేవ్, బట్ హీ వాజ్ హోల్డింగ్ ఆన్ టు హిస్ ఫెయిత్ ఇన్ హిస్ స్లేవరీ. యోసేపు చెరసాలలో వేయబడ్డాడు, చెరసాలలో కూడా తన విశ్వాసాన్ని పట్టుకున్నాడు. యోసేపు మేనేజర్ అయ్యాడు, పోతిఫర్ ఇంట్లో హీ వాజ్ ద మేనేజర్. అయినా తన విశ్వాసాన్ని పట్టుకున్నాడు. అన్ని రంగాల్లో, మంచి కాలముల్లో, చెడ్డ కాలముల్లో కూడా యోసేపు తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు యోసేపు చెరసాలలో కూడా, చెరసాలంటే ఏంటి తెలుసా? మంత్రిని మోసం చేస్తే అందులో భార్య విషయమై ఏ చెరసాలలో వేస్తారో తెలుసా? లాస్ట్ ఇన్నర్ ప్రెజన్ అనమాట. ఇక్కడ మంత్రి అన్నాడు, నువ్వు వేహంగా నా భార్యకి పెడతావని ఇన్నర్ చెరసాలలో వేసేసాడు. అయినా యోసేపు విశ్వాసాన్ని పట్టుకున్నాడా లేదా? యోసేపు దేని విషయమై తన విశ్వాసాన్ని కష్టాల్లో పట్టుకున్నాడో అవన్నీ యోసేపు చేతి కిందకు వచ్చేసాయి. అవునా కదా? ఇప్పుడు యోసేపు రాజు అయినప్పుడు చెరసాల ఎవరి కింద ఉంది? మంత్రి ఎవరి కింద ఉన్నాడు? బానిసలు ఎవరి కింద ఉన్నారు? మీరోజు ఎన్ని కష్టాలు ఉన్నా, ఈరోజు ఎన్ని బాధలు ఉన్నా, మీరు విశ్వాసముతో ఈరోజు ఈ మందిరానికి రావడం మీ విశ్వాస సూచన కనుక మీ కష్టాలన్నీ మీ అధికారంలోకి స్వాధీనమవును గాక. మీ అధికారంలోకి రావడం అంటే ఏంటి? పొమ్మంటే పోతుంది, ఉండమంటే ఇట్స్ అప్ టు యూ, గో కమ్. సో వాట్ ఆర్ యూ టాలరేటింగ్ అండ్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు యువర్ ఫెయిత్? యూ విల్ స్టార్ట్ రూలింగ్ ఓవర్ దోస్ థింగ్స్ దట్ హ్యావ్ బీన్ టాలరేటింగ్ యూ. నిన్ను బాధ పెట్టేవన్నిటి విషయంలో నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పెట్టుకుంటే అవన్నీ నీ అధికారంలోకి వచ్చేస్తాయి. చాలామంది బాగుంటేనే వస్తారు, నువ్వు వస్తే అవన్నీ నీ అధికారంలోకి వస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిత్ జర్నీ. సో నీకు తెలియాలన్నమాట, విశ్వాసం మార్గాలు తెలియాలి. ఫెయిత్ ఈజ్ ఎ జర్నీ. అందుకే ఈ జర్నీలో దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్. ఇఫ్ యూ డోంట్, నువ్వు ఎక్కువ కాలం బతుకుతున్నావు అనుకోండి, ఎన్ని చెప్తావు అనమాట ఇతరులకి, ఓకే 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 ఓకే. దేని విషయమైనా సరే అందరూ చెప్పండి, ప్రతి విషయంలో నేను నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాను. హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్
ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ఎందుకంటే విశ్వాసమే ఆ పరిస్థితి నుంచి నీకు విజయాన్ని ఇస్తుంది. ఒకవేళ నువ్వు విశ్వాసాన్ని పట్టుకోకపోతే నీకు విజయము రాదు. ఆ విశ్వాసాన్ని జయించేదే ఆ సమస్యను జయించేదే విశ్వాసం. సో ఆ సమస్య విషయమై విశ్వాసాన్ని వదిలేస్తారు అందరూ. అటాక్ ఈజ్ ఏ సైన్ టు టెల్ యూ నీ పాత ప్రామిస్ మర్చిపోయావు. అన్ అటాక్, ఒక ఇబ్బంది నీకు వస్తుందంటే ఏంటి? నీ పాత వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. నీ పాత వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఒక ఇల్లు, పెళ్ళి, పిల్లలు, కొంత డబ్బు, హ్యాపీ చాలా అనుకుంటాం. అప్పుడు అటాక్స్ వస్తాయి. అటాక్స్ వస్తాయి ఏంటి? నేను ఎందుకు ఆశీర్వదించాను తెలుసా? అబ్రహామా, నీ ద్వారా భూమిలో సమస్త జనులు ఆశీర్వదించబడతారు. సో అన్ అటాక్ ఈజ్ టు పుష్ యూ ఇన్ టు యువర్ ఎక్స్పాండెడ్ బ్లెస్సింగ్స్. నీ మీదకి వచ్చే శోధన ఎందుకు వస్తుంది? నీ మీదకి వచ్చే శోధన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు విషయమై నెరవేర్చుకోవడం, నీ విషయంలో నెరవేరడానికి కోసం ఏమొస్తుంది? నువ్వు తీసుకుంటావు, నువ్వు పక్కన పెట్టేస్తావు, అది మర్చిపోతావు. అందుకే అటాక్, అది నెరవేరాలి నీ విషయంలో. యోసేపుకి ఎందుకు అటాక్ వచ్చింది? ఆ 44 ఇంట్లో బాగున్నాడు, అన్నీ అతని చేతి కిందకి వచ్చేసాయి. ఆ పిల్లమేమో రచ్చ చేసేస్తుంది. ఇది నా పోస్ట్కి ఎసర పెడుతుంది. ఇది హాయిగా ప్రశాంతంగా గొయ్యిలోంచి వచ్చి గేదెలు ఇల్లు కడిగేవాడిని మేనేజర్గా ఉన్నాను. చాలా బాధపడుతున్నాడు. ప్రభు ఈ శోధనని తప్పించు అంటే ఏంటి? దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నువ్వు పోతిపురి ఇంటికి కాదు, ఫరో ఇంటికి యజమానివి. సో అన్ అటాక్ ఈజ్ ఎ సైన్ దట్ యు ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఈరోజు మీకుండే శోధనలన్నిటికి చెప్పండి థ్యాంక్స్, నేను పైకి వెళ్ళిపోతున్నానండి. పక్కన చెప్పు, నీ శోధనలకి థ్యాంక్స్ చెప్పు, నువ్వు పైకి వెళ్ళిపోతున్నావనండి. థ్యాంక్ ఫర్ యువర్ అటాక్స్, థ్యాంక్ యువర్ అటాక్స్ మెన్, యు గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇదంతా ఏంటి? ప్రాసెస్. ఈ వాక్యము ఎప్పుడైతే మనం ఎక్కువ కాలం వాక్యాన్ని పట్టుకుంటామో వాక్యము అనుభవ జ్ఞానముగా మారుతుంది. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అన్నీ కూడా మీ యొక్క గమ్యము ఆశీర్వాదాలకు మిమ్మల్ని చేర్చును కాక. ఓకే, ఒక్కొక్కసారి మనకి ఆత్మలో కొన్ని అర్థాలు వేరు, ఇంగ్లీష్లో కొన్ని అర్థాలు వేరు. కష్టము అనే తెలుగు అర్థం వేరు, కష్టము అనే బైబిల్కి సంబంధించినటువంటి ఆత్మీయ అర్థము వేరు. మామూలుగా కష్టం అంటే ఏంటి? నష్టం. పక్కన వాళ్ళు చెప్పండి, మామూలుగా కష్టం అంటే నష్టం. యా, ఎ ప్రాబ్లం ఈజ్ పెయిన్, ఏ లాస్. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీ కష్టాల్లోంచి మహిమ వస్తుందంట. ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్ ఏమొస్తుంది? గ్లోరీ అనండి. గ్లోరీ అంటే ఇప్పుడు యోసేపుకి వాగ్దానం వచ్చింది. దేవుడు చెప్పాడు, నక్షత్రాలు మొక్కుతాయి, నీకు పనులన్నీ మొక్కుతాయి, నువ్వు అధికారం అయిపోతావు, బ్లెస్ అయిపోతావు. ఆహా అన్నాడు. 2 రోజు గోతులో పడ్డాడు. అందరూ పోయారు. అందరూ మొత్తం రావడం కాదు కదా, మొత్తం పోయింది. చూసారా? ఒక్కొక్కసారి వాగ్దానము విశ్వాసం ఉన్న వాళ్ళకి నీ కష్టాలన్నీ కలిపి నిన్ను గురికి చేరుస్తాయి. పక్కన చెప్పు, నీ కష్టాలన్నీ కలిపి నీ గురికే నిన్ను చేరుస్తాయి అని చెప్పండి. ఆల్ యువర్ ప్రామిసెస్ కంబైన్ టు లీడ్ యూ ఇన్ టు యువర్ డెస్టినేషన్. ఏదైనా అనారోగ్యం నిన్ను ఇబ్బంది పెడుతుందా? ఆ అనారోగ్యం మీద నీకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే దాని మీద నీకు అధికారం వస్తుంది. అందుకే చెప్తాను నేను, వచ్చే వ్యాధులు వేరు, అన్ని జనులకు వచ్చే వ్యాధులు వేరు. వ్యాధుల మీద ఏమొస్తుంది? అధికారం. యూ విల్ హ్యావ్. అప్పులు వేరు, జనాల అప్పులు వేరు. ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్. అయితే కానీ క్రైస్తవులు ఎందుకు అన్నిటి నుంచి బయటికి రాలేకపోతున్నారు? నా ప్రజలు ఏం లేక నశించిపోతున్నారు? విజ్డమ్. ద చర్చ్ నీడ్స్ విజ్డమ్. నీకు దేని మీదైనా అధికారం రావటం లేదా? నీకేం కావాలా? జ్ఞానము. యూ నీడ్ విజ్డమ్. విజ్డమ్ ఈజ్ ఇంపార్టెంట్. అస్తమానం నీ విశ్వాసాన్ని కొండ పో అని వాడకూడదు. అస్తమానం నీ విశ్వాసాన్ని వ్యాధి పో అనడానికి వాడకూడదు. అప్పుడప్పుడు నీ విశ్వాసాన్ని ఏం పడాలో తెలుసా? నాలో ఉండే బలహీనత పో అని కూడా వాడుకోవాలి. యూజ్ యువర్ ఫెయిత్ టు ఓవర్కమ్ యువర్ వీక్నెస్. నీలో ఉండే బలహీనతని వేరుతో సహా ఎండిపోయేటట్టు చేసుకోవచ్చు. బైబిల్ అనేది ఏంటంటే అర్థం అంటే ఇట్ విల్ షో యూ యువర్ ప్రైడ్, ఇట్ విల్ షో యూ యువర్ జలసీ, అసూయ, ఇట్ విల్ షో యూ యువర్ బ్యాక్ బైటింగ్. అది నీ యొక్క పిసినార్తనాన్ని కూడా చూపిస్తుంది, నీ పినాస్తానాన్ని. ఓకే, ఇట్ విల్ షో యూ గ్రీడీనెస్, ఇట్ విల్ షో యూ యువర్. ఈ బైబిల్ అనేటువంటిది నీ బలహీనతలను చూపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే బలహీనతలను పట్టుకొని ఇవి వేరుతో వెండిపోవాలనుకుంటున్నావో ఆ వెండిపోతాయి. అప్పుడు ఆత్మీయ ఫలాలు ఎక్కువ ఫలిస్తావు. పక్కన చెప్పు, నీ విశ్వాసాన్ని నీ బలహీనతలు వేరుతో ఎండిపోవడానికి కూడా వాడు అని. యూనిట్ యూస్. చాలా మందికి ఉంటుంది, బాగుంటారు, కానీ దే నెవర్ యూజ్ దర్ ఫెయిత్ టు ఓవర్కమ్ దర్ వీక్నెస్. దిస్ ఈస్ ద ప్రాబ్లం. కొంతమందికి చక్కగా ఏదో ఒక మాట మాట్లాడేస్తూ ఉంటాం, చెడ్డ మాటలు వచ్చేస్తాయి, కోపం వచ్చేస్తుంది, యూనో అది అలాగే ఉంటుంది. కానీ దాన్ని తగ్గించుకోవడానికి విశ్వాసాన్ని వాడు. ఇది చాలా పెద్ద తాళపు. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ బై డిక్రీజింగ్ యువర్ ఫ్లెష్ క్వాలిటీస్.
యూ నీడ్ టు యూజ్ యువర్ ఫెయిత్ టు డ్రై అప్ యువర్ హేట్రెడ్, డ్రై అప్ యువర్ యాంగర్. ఎంతమందికి అర్థం అవుతుంది? పక్కన చెప్పండి, నీ కోపం అనే చెట్టు ఏరుతో ఎండిపోవడానికి నీ ప్రార్థన వాడు అన్నాను. యూజ్ యువర్ ఫెయిత్ టు డ్రై అప్. సంబడి హ్యాస్ ఫియర్. కొంతమందికి భయం, ఫియర్. దే లివ్ ఇన్ ఫియర్. అది జరుగుతుంది, ఇది జరగవచ్చు. దే లివ్ ఇన్ ఫియర్ ఆల్ ద టైమ్. నాలో అనుమానం అనే చెట్టు వేరుతో ఎండిపోవును గాక. యూ నీడ్ టు సే, the fear, the tree of fear, somebody's tree of fear is being dried up from the roots. అందరూ చేతులు పైకెత్తానండి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నన్ను, నా కుటుంబాన్ని నీతిమంతులుగా చేశావు. థ్యాంక్ యూ జీసస్. బై యువర్ బ్లడ్ యు మేడ్ మీ రైచస్, యు మేడ్ మీ హోలీ. నా అంతరంగాన్ని మార్చేశావు. పాపానికి దాసుడైన నన్ను నీ నామాన్ని అంగీకరించడం ద్వారా, నీ సిలువను అంగీకరించడం ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీతికి దాసుడిగా చేశావు. కాబట్టి ఈ రోజు నుంచి నన్ను నేనుగా, నేను ఇతరులను, నిన్ను నమ్మిన విశ్వాసులను నీతిమంతులుగానే చూస్తాను. ఆ రీతిగా నాలో నీతి ఇంకా బయటకు వస్తుంది. నేను ఉపదేశంలాగా ఈ 3 నెలల్లో ఆరంభమవును గాక. ఆమేన్.